అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం చాలామంది చాలా కాలంగా అడుగుతున్నట్లు జయదేవుని అష్టపదిని నేర్చుకోబోతున్నాం. అష్టపదులు అంటే చాలామందికి ఎంతో ఎంతో ఇష్టం. సంగీత పరంగా, సాహిత్యపరంగా అత్యున్నత విలువలు కలిగినటువంటి భక్తి భావంతో నిండినటువంటి అద్భుతమైన రచనలు ఈ అష్టపదులు. ఇంతకుముందు మనం చందన చర్చిత నీల కళేబర అనే 4వ అష్టపది, అంటే జయదేవుని 24 అష్టపదుల్లో 4వ అష్టపది అది. దాన్ని నేర్చుకున్నాం. చాలామంది కూడా ఆ పాటను విని నేర్చుకొని చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. అలాగే ఈరోజు 9వ అష్టపది రాధికా కృష్ణ రాధికా కృష్ణ తవ విరహే కేశవ అంటూ చాలా మధురాతి మధురంగా ఉండేటటువంటి అష్టపదిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ అష్టపది భాగేశ్వరి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. శృతి బి అంటే 7 శృతి. సాధారణంగా అష్టపదిలో 8 భాగాలు, చరణాల్లాంటి భాగాలు 8 ఉంటాయి. అయితే మీరు ఎక్కడైనా పాడుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అక్కడ సమయాన్ని బట్టి కొన్ని భాగాలను కూడా పాడుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఈ అష్టపదిలోని మొత్తం 8 భాగాలను కూడా పూర్తిగా ఈ అష్టపదిని నేర్చుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రాధికా కృష్ణ అనే అష్టపదిని భావంతో పాటు నేర్చుకోబోతున్నాం. అయితే ముందుగా మనం పాట మొత్తం నేర్చుకొని ఆ తర్వాత ఈ పాట యొక్క భావాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే పాట నేర్చుకునేటప్పుడు మధ్యలో బ్రేక్ రాకుండా పాట నేర్చుకోవడం అయిపోగానే భావాన్ని తెలుసుకొని తర్వాత మొత్తం పాటను కలిపి పాడుకుందాం. అయితే మీరు నేర్చుకునేటప్పుడు పాటను నేర్చుకోవడానికంటే ముందు ఒకసారి భావాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే భావాన్ని తెలుసుకున్నప్పుడు మీరు పాటని పాడడం చాలా సులభం అవుతుంది. ఇక ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. ఈ అష్టపదిలో ముందుగా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవ అనే లైన్ వస్తుంది. ప్రతి భాగం, చరణాల్లాంటి భాగాలు ఉంటాయి కదా, అలా ప్రతి భాగం తర్వాత కూడా ఇదే లైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అన్ని భాగాలు కూడా ఒకటే ట్యూన్లో సింపుల్గా ఉంటాయి. ఇక ఈ మొదటి భాగాన్ని ఆరంభిద్దాం. ముందుగా రాధికా కృష్ణ రాధికా కృష్ణ అంటూ రాగయుక్తంగా, భావయుక్తంగా అలా స్లోగా పాడి ఒక సాకిలాగా ఆ తర్వాత మనం పాటను ఆరంభిద్దాం. రాధికా రాధికా కృష్ణ కృష్ణ రాధికా రాధికా కృష్ణ కృష్ణ. ఈ విధంగా అలా శృతిలో నిలిపి ఆ శృతిలో చక్కగా రాగయుక్తంగా, భావయుక్తంగా పాడాలి. రాధికా రాధికా కృష్ణ కృష్ణ రాధికా రాధికా కృష్ణ కృష్ణ రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా కేశవా రాధికా రాధికా. ఆ రాధికాలోని కాని రాధికా రాధికా కా నీదమా నీదమా కా రాధికా
కృష్ణ రాధికా తవ విరహే కేశవా ఇక్కడ కూడా కేశవా అలా భావయుక్తంగా ఆ కేశవుణ్ణి ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటూ పాడితే ఆ భావం ఆటోమేటిక్గా వస్తుంది. కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ. అలా మనం రాధికా కృష్ణ రాధికా కృష్ణ అంటూ ఆపుదాం. అంటే సాధారణంగా మనం ఈ అష్టపదిని చాలామంది పాడినప్పుడు వింటూ ఉంటే రాధికా కృష్ణ రాధికా అని ఆపుతూ ఉంటారు. కానీ ఇక్కడ సాహిత్యాన్ని పెద్దవాళ్ళు దీనికి రాసిన అర్థాన్ని మనం గమనిస్తే కనుక జయదేవుల వారు ఇక్కడ రాధికా కృష్ణ ఓ రాధికా కృష్ణ రాధికకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కృష్ణ అంటూ ఆ కృష్ణుణ్ణి సంబోధిస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ పాడినా ఆపినా కూడా రాధికా కృష్ణ రాధికా కృష్ణ అని ఆపితే ఆ సాహిత్యానికి మనం సరి అయిన న్యాయం చేసినట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లవిని మనం ఒకసారి కలిపి పాడుకుందాం. రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. స్తన వినిహితమపి హారముదారం స్తన వినిహితమపి హారముదారం. ఇది మొదటి సంగతి. అంటే మొదటి రిపిటేషన్ పాడినప్పుడు ఇలా సింపుల్గా పాడాలి. స్తన వినిహితమపి హారముదారం. ఇక్కడ మీరు గమనిస్తే ముదారంలో దాకి మనం చిన్న సంగతి పాడుతున్నాం. అలాంటివి మీరు గుర్తుపెట్టుకుని దానిపైన ఒక మార్క్ చేసుకుంటే అక్కడ గమకం పాడాలని మీకు గుర్తుంటుంది. స్తన వినిహితమపి హారముదారం. ఇలా మొదటి సంగతిని ఒకసారి పాడాలి. ఇప్పుడు సెకండ్ టైం స్తన వినిహితమపి అంటే ఇక్కడ మనం ఆ స్తన దగ్గర గమకం ఆ అక్షరాల్ని కదిలిస్తూ పాడాం. స్తన వినిహితమపి మొదటిసారి ఎలా పాడాం? స్తన వినిహితమపి. రెండవసారి స్తన వినిహితమపి
మన హారముదారంలో హా దగ్గర కూడా సంగతిని కొంచెం ఎక్కువ పాడాం. మొదటిసారి పాడినప్పుడు హారముదారం అని సింపుల్గా అక్కడ సాహిత్యం అర్థం అయ్యేలాగా ముందు పాడి ఇప్పుడు సంగతితో హారముదారం హారముదారం స్థాన వినిహితమపి స్తన వినిహితమపి హారముదారం. హారముదారం. ఇలా మొదటి సంగతిని ఒకసారి, సెకండ్ సంగతిని ఒకసారి పాడి తర్వాత సామనుతే కృశ సామనుతే కృశ తనురివ భారం తనురివ భారం సామనుతే సామనుతే కృశ కృశ సామనుతే కృశ. సామనుతే కృశ. మీరు గమనిస్తే ఆ సామనుతేలో తేకి, కృషాలో కృకి మనం చిన్న చిన్న గమకాలు పాడుతున్నాం. అంత ఫైన్గా మనకి స్టార్టింగ్లో నేర్చుకుంటున్నప్పుడే పాడడం రాకపోవచ్చు, కానీ మీరు ఇది మాకు రాదు అని అనుకోకుండా పాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కూడా ఆ సంగతులతో చక్కగా మీరు ఎలా పాడాలి అనుకుంటారో ఆ విధంగా పాడగలుగుతారు. సామనుతే కృశ సామనుతే కృశ తనురివ భారం తనురివ భారం తనురివ తనురివ ఆ భాని కదిలిస్తూ పాడాలి. భారం భారం రం అంటే గమదని సా గమదని సా రం సామనుతే కృశ సామనుతే కృశ తనురివ భారం తనురివ భారం. మొదటిసారి పాడినప్పుడు ఈ విధంగా పాడి సెకండ్ రిపిటేషన్లో సామనుతే కృశ సామనుతే కృశ తనురివ తనురివ భారం భారం. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, మొదటిసారి ఎలా పాడామో రెండోసారి కూడా మొత్తం లైన్ అంతా అదే విధంగా పాడి చివరిలో ఇంకొక చిన్న సంగతి యాడ్ చేసాం. సామనుతే కృశ తనురివ భారం అని రం అని ఎక్స్ట్రా ఒక చిన్న క్విక్గా పాడే, ఫాస్ట్గా పాడే సంగతి జిలుగు అంటారు. అలా కలిపితే అప్పుడు వెంటనే రాధికా కృష్ణ అంటూ పల్లవి వస్తుంది. సామనుతే కృశ సామనుతే కృశ తనురివ భారం తనురివ భారం. రాధికా రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా తవ విరహే తవ విరహే కేశవా కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ. ఈ మొదటి సంగతిని బాగా నేర్చుకుంటే ఎక్కడ ఏ సంగతి పాడుతున్నాం, ఎక్కడ గమకం పాడుతున్నాం, ఆ భారం దగ్గర ఆ గమకాన్ని ఏ విధంగా పాడాలి, ఇవన్నీ నేర్చుకుంటే మిగతా చరణాలన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొదటి చరణం లాగానే వస్తాయి. సంగతులు కానీ రిపిటేషన్స్ కానీ అన్నీ కూడా. కాబట్టి మొదటి చరణాన్ని బాగా అవగాహన చేసుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ చరణాన్ని కలిపి పాడుకుందాం. స్తన వినిహితమపి హారముదారం స్తన వినిహితమపి హారముదారం సామనుతే కృశ తనురివ భారం సామనుతే కృశ తనురివ భారం రాధికా
कृष्ण राधिका तव विरहे केशवा राधिका कृष्ण राधिका कृष्ण सरसमश्रुणमपि सरसमश्रुणमपि मलयजपङ्कम् मलयजपङ्कम् सरसमश्रुणमपि सरसमश्रुणमपि మలయజపంకం మలయజపంకం. ఇది మొదటి సంగతి ముందు చెప్పుకున్నట్లుగా. ఇప్పుడు రెండవ సంగతిలో సరసమశ్రుణమపి సరసమశ్రుణమపి ఆ సరస దగ్గర కదిలిస్తూ గమకంతో సరసమశ్రుణమపి సరసమశ్రుణమపి మలయజపంకం మలయజపంకం సరసమశ్రుణమపి సరసమశ్రుణమపి మలయజపంకం మలయజపంకం పశ్యతి విషమివ పశ్యతి విషమివ వపుషి సశంకం వపుషి సశంకం. ఇక్కడ వపుషి సశంకం అన్న చోట వపుషి తర్వాత వచ్చే సా సా అని పలకాలి. తర్వాత సశంకం శంక అంటే అనుమానం, అక్కడ మెలికసా పాడాలి. పశ్యతి విషమివ పశ్యతి విషమివ వపుషి సశంకం వపుషి సశంకం. పశ్యతి విషమివ పశ్యతి విషమివ వపుషి సశంకం వపుషి సశంకం. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపి పాడుకుందాం. సరసమశ్రుణమపి మలయజపంకం సరసమశ్రుణమపి మలయజపంకం పశ్యతి విషమివ వపుషి సశంకం పశ్యతి విషమివ వపుషి సశంకం. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. శ్వసిత పవన శ్వసిత పవన మనుపమ పరిణాహం మనుపమ పరిణామం. శ్వసిత పవన శ్వసిత పవన మనుపమ పరిణాహం. మనుపమ పరిణామం. ఇక్కడ రెండు సార్లు కూడా సేమ్ సంగతే పాడాలంటే అక్కడ సాహిత్యాన్ని బట్టి ఆ సంగతిని అనేది మనం కూర్చాలి. ప్రతిదానికి అదే విధంగా పాడాలి అని లేకుండా అక్కడ సాహిత్య భావానికి తగ్గట్లు అక్కడున్న అక్షరాలకు తగినట్లుగా పాడాలి. కాబట్టి రెండు సార్లు కూడా సేమ్ పాడండి. శ్వసిత పవన శ్వసిత పవన మనుపమ పరిణాహం మనుపమ పరిణామం. మదన దహనమివ మదన దహనమివ వహతి సదాహం వహతి సదాహం. మదన దహనమివ మదన దహనమివ వహతి సదాహం వహతి సదాహం. మదన దహనమివ మదన దహనమివ
वहति सदाहं वहति सदाहं मदनदहनमिव मदनदहनमिव वहति सदाहं वहति सदाहं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा ఇప్పుడు ఈ భాగాన్ని కూడా కలిపి పాడదాం. శ్వసిత పవనమనుపమ పరిణామం శ్వసిత పవనమనుపమ పరిణామం మదన దహనమివ వహతి సదాహం మదన దహనమివ వహతి సదాహం राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा दिशि दिशि कीरति दिशि दिशि कीरति सजल कणजालं सजल कणजालं दिशि दिशि कीरति दिशि दिशि कीरति सजल कणजालं सजल कणजालं दिशि दिशि कीरति दिशि दिशि कीरति सजल कणजालं सजल कणजालं दिशि दिशि कीरति दिशि दिशि कीरति सजल कणजालं सजल कणजालं नयन नलिनमिव नयन नलिनमिव विगलितनाळं विगलितनाळं नयन नलिनमिव नयन नलिनमिव विगलितनाळं विगलितनाळं नयन नलिनमिव नयन नलिनमिव विगलितनाळं विगलितनाळं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा ఇప్పుడు ఈ భాగాన్ని కూడా కలిపి పాడుకుందాం. दिशि दिशि कीरति सजल कणजालं दिशि दिशि कीरति सजल कणजालं नयन नलिनमिव विगलितनाळं नयन नलिनमिव विगलितनाळं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा नयन विषयमपि नयन विषयमपि किसलयतल्पं किसलयतल्पं नयन विषयमपि नयन विषयमपि किसलयतल्पं किसलयतल्पं नयन विषयमपि नयन
किसलयतल्पं किसलयतल्पं नयनविषयमपि नयनविषयमपि किसलयतल्पं किसलयतल्पं कलयति विहित कलयति विहित हुताशविकल्पं हुताशविकल्पं कलयति विहित कलयति विहित हुताशविकल्पं हुताशविकल्पं कलयति विहित कलयति विहित हुताशविकल्पं हुताशविकल्पं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका కృష్ణ. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపి పాడుకుందాం. నయన విషయమపి కిసలయతల్పం నయన విషయమపి కిసలయతల్పం కలయతి విహిత हुताशविकल्पं कलयति विहित हुताशविकल्पं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा. त्यजति न पाणि त्यजति न पाणि तलेन कपोलं तलेन कपोलं त्यजति न पाणि त्यजति न पाणि तलेन कपोलं तलेन कपोलं त्यजति न पाणि त्यजति न पाणि तलेन कपोलं तलेन कपोलं त्यजति न पाणि त्यजति न पाणि तलेन कपोलं तलेन कपोलं बालस्य सीनमिव बालस्य सीनमिव सायमलोलं सायमलोलं बालस्य सीनमिव बालस्य सीनमिव सायमलोलं सायमलोलं बालस्य सीनमिव बालस्य सीनमिव सायमलोलं सायमलोलं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा. కలిపి పాడండి. त्यजति न पाणि तलेन कपोलं त्यजति न पाणि तलेन कपोलं बालस्य सीनमिव सायमलोलं बालस्य सीनमिव सायमलोलं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका
కృష్ణ హరి రీతి హరి రీతి హరి రీతి హరి రీతి జపతి సకామం జపతి సకామం హరి రీతి హరి రీతి హరి రీతి హరి రీతి జపతి సకామం జపతి సకామం హరి రీతి హరి రీతి హరి రీతి హరి రీతి జపతి సకామం జపతి సకామం హరి రీతి హరి రీతి హరి రీతి హరి రీతి జపతి సకామం జపతి సకామం విరహ విహిత విరహ విహిత మరణేన నికామం మరణేన నికామం విరహ విహిత విరహ విహిత మరణేన నికామం మరణేన నికామం విరహ విహిత విరహ విహిత మరణేన నికామం మరణేన నికామం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ ఇది కూడా కలిపి పాడదాం హరి రీతి హరి రీతి జపతి సకామం హరి రీతి హరి రీతి జపతి సకామం విరహ విహిత మరణేన నికామం విరహ విహిత మరణేన నికామం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ శ్రీ జయదేవా శ్రీ జయదేవ భణితమితి గీతం భణితమితి గీతం 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 సుఖయతు కేశవా సుఖయతు కేశవా 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 సుఖయతు కేశవా ఇక్కడ ఇలా మనం ఒక చిన్న ఆలాపాన్ని పాడదాం సుఖయతు సుఖయతు కేశవా కేశవా సుఖయతు కేశవా సుఖయతు కేశవా 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 కేశవా
మనం తాళాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఈ ఆలాపాన్ని పాడాలి. సుఖయతు కేశవా 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 సుఖయతు కేశవా సుఖయతు కేశవా పదముపనీతం పదముపనీతం సుఖయతు కేశవా సుఖయతు కేశవా పదముపనీతం పదముపనీతం సుఖయతు కేశవా సుఖయతు కేశవా పదముపనీతం పదముపనీతం రాధికా కృష్ణ రాధికా. ఇలా మనం చివరి చరణం పాడాక మొత్తం పల్లవిని కూడా 2 సార్లు పాడుకోవాలి. మొత్తం స్టార్టింగ్లో ఎలా పాడాం అలా ఇక్కడ 2 రిపిటేషన్స్. ఇప్పుడు ఈ చివరి చరణానికి కూడా కలిపి పాడుకుందాం. శ్రీ జయదేవ భణితమితి గీతం శ్రీ జయదేవ భణితమితి గీతం సుఖయతు కేశవా 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 సుఖయతు కేశవా పదముపనీతం సుఖయతు కేశవా పదముపనీతం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. ఇక్కడ మనం పాటను ఎండ్ చేయడానికి రాధికా కృష్ణ రాధికా కృష్ణ ఇక్కడ దాకా ఎప్పుడూ పాడే విధంగా పాడి ఇక్కడ పాటను ఎండ్ చేసేటప్పుడు మనం చివర్లో ఒక 3 స్టెప్స్లో ఈ రాధికా కృష్ణ అని పాడి అలా ఆపుదాం. రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ కృష్ణ ఈ విధంగా 3 స్థాయిల్లో పాడదాం. రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ. ఇక పాటను నేర్చుకున్నాం కాబట్టి ఈ పాటలోని ప్రతి పదానికి భావాన్ని తెలుసుకుందాం. ఈ అష్టపదులు అంటే సంస్కృత భాషలో ఉంటాయి కాబట్టి ఈ సంస్కృత భాషలోని ఈ పదాలకు మనం ఇప్పుడు భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక మనం ముందుగా పల్లవిని గమనిస్తే రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవ. రాధికకు ప్రియమైన ప్రాణమైన ఇష్టమైనటువంటి ఓ రాధికా కృష్ణ, రాధిక ఆ రాధిక తవ నీ యొక్క విరహే విరహంతో కేశవ ఓ కేశవ అన్నారు మొదటి భాగంలో జయదేవ కవి. అంటే మిగిలిన భాగాల్లో ఆ కృష్ణుడి విరహంతో రాధిక ఏ విధంగా తల్లడిల్లిపోతోంది, ఆయన ఎడబాటుతో ఎంతటి బాధను అనుభవిస్తోంది,
ఆ కృష్ణయ్య వస్తాడని ఆయన కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఎంతగా పరితపిస్తోంది. ఈ విషయాలనన్నిటినీ కూడా ఎంతో హృదయంగా మనస్సును కదిలించే విధంగా చెప్పారు జయదేవ కవి ఈ మిగిలిన చరణాల వంటి భాగాల్లో. కాబట్టి మనం ఈ అష్టపదిని ఆ భావానికి తగ్గట్టే ఆర్తిగా భక్తిగా మనం కూడా ఆ కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు, ఆయన రాక కోసం పరితపిస్తున్నట్లు భావించుకుంటూ పాడితే ఈ అష్టపది పాడుకుంటున్నంతసేపు, వింటున్నంతసేపు మాటల్లో చెప్పలేని అనుభూతిని, ఆనందాన్ని మనకు కలిగిస్తుంది. ఇక మరి ప్రతి భాగంలో కూడా ఆ రాధిక బాధను, ఆ విరహ వేదనను జయదేవుల వారు వర్ణించారు కదా. ఇక ఆ మొదటి భాగంలో చెప్పబడినటువంటి భావాన్ని తెలుసుకుందాం. స్తన వినిహితమపి హారముదారం సామనుతే కృశ తనురివ భారం. ఓ కేశవ, ఓ రాధికా కృష్ణ, నీ విరహతాపంతో నీ కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆ రాధ ఎంతగానో కృశించిపోయింది. ఆవిడ శరీరం ఎంత కృశించిందంటే, ఆవిడ శక్తి ఎంత సన్నగిల్లిపోయిందంటే, ఆవిడ ధరించిన అందమైన విలువైనటువంటి ఆ చక్కటి హారాన్ని కూడా ఎంతో భారంగా ఆ రాధిక భావిస్తోంది. సాధారణంగా ఆడవాళ్ళు నగలను ధరించాలంటే అవి ఎంత బరువున్నా వాళ్ళకు బాధగా అనిపించదు. కానీ ఇక్కడ రాధికకు ఏ అలంకరణలు కానీ, ఏ ఆభరణాలు కానీ ఎలాంటి ఆనందాన్ని ఇవ్వడం లేదు. కేవలం ఆ కృష్ణయ్యే ఆవిడకు అమూల్యమైన ఆభరణం. అందుకే ఆ కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ కృశించిన శరీరంతో తాను ధరించిన చాలా తేలికగా ఉన్నటువంటి ఆ హారాన్ని కూడా చాలా భారంగా భావిస్తోంది ఆ రాధిక. ఇక తరువాతి భాగం సరసమసృణమపి మలయజ పంకం పశ్యతి విషమివ వపుషి సశంకం. ఆ కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆ రాధిక ఎంతో చల్లదనాన్ని కలిగించి, ఎంతో మృదువుగా ఉండే చందనాన్ని కూడా విషంతో సమానంగా భావిస్తోందట. సాధారణంగా చందనాన్ని జ్వరాన్ని తగ్గించడానికి, శరీరాన్ని చల్లబరచడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు, ఒక ఔషధంలాగా. అటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చల్లనైన చందనం కూడా విషంలాగా రాధిక భావిస్తోంది. శ్వసిత పవన మనుపమ పరిణాహం మదన దహనమివ వహతి సదాహం. ఆ రాధిక కృష్ణుడి ఎడబాటుతో, ఆ కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ చూస్తూ ప్రశాంత స్వభావాన్నే కోల్పోయిందట. ఆవిడ ఎంతగా మదన పడుతుందంటే, ఆ రాధిక ఊపిరి తీసుకుంటున్నప్పుడు, ఊపిరి వదులుతున్నప్పుడు వచ్చేటటువంటి గాలులు ఆవిడ్ని ఒక అగ్ని కీలల్లాగా, మదనాగ్నిలాగా దహిస్తున్నాయట. అంటే ఆవిడ హృదయం అంత వేడెక్కిపోయింది, బరువెక్కిపోయింది. కృష్ణుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆవిడ పరితపించిపోతోంది అని ఈ భాగంలో చాలా చక్కగా వర్ణించారు జయదేవ కవి. దిశి దిశి కిరతి సజల కణజాలం నయన నళినమివ విగళిత నాళం. ఆ రాధిక యొక్క కమలాల లాంటి అందమైన కళ్ళల్లో దుఃఖంతో కన్నీళ్లు నిండిపోయాయట. ఆ కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆవిడ నిస్సహాయురాల్లాగా కళ్ళ నిండా దుఃఖ భాష్పాలతో ఆ దిక్కులనన్నిటినీ కూడా చూస్తూ ఉందట. ఆ దయనీయంగా ఆవిడ బాధపడుతున్నప్పుడు తామరను తెంపినప్పుడు ఆ కాడ నుంచి వచ్చినటువంటి నీటి బిందువులు ఆ తామరాకుపై పడితే ఏ విధంగా ఉంటాయో అలా ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోయి అలా బాధతో రాధిక కృష్ణుడి కోసం ఎదురు చూస్తోంది అంటున్నారు జయదేవుల వారు. నయన విషయమపి కిసలయ తల్పం కలయతి విహిత హుతాశ వికల్పం. ఆ రాధికకు తన ముందు ఉన్నటువంటి మృదువైన హాయిని కలిగించే ఆ శయ్య మంచం కూడా ఒక అగ్నిగుండంలాగా అనిపిస్తోందట. అంటే తనకు ఎన్ని సుఖాలు ఉన్నా, భోగాలు ఉన్నా ఏవీ కూడా ఆ రాధిక మనస్సుని కుదుటపరచట్లేదు. కేవలం ఆ కృష్ణుడి రాక మాత్రమే ఆ రాధికకు ఆనందాన్ని, మనసుకి నెమ్మదిని ఇవ్వగలదు. త్యజతి న పాణి తలేన కపోలం బాల శశినమివ సాయమలోలం. బాలచంద్రునిలాగా అందమైన అరవిరుసినటువంటి ముఖం కలిగినటువంటి ఆ రాధిక తన చెక్కిలిపై తన చేతిని ఉంచి అలా ఎదురు చూస్తూ ఎటువైపు నుంచైనా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆ కృష్ణుడు వస్తాడేమోనని కదలకుండా మెదలకుండా అలా కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉందట.
హరిరితి హరిరితి జపతి సకామం విరహ విహిత మరణేన నికామం. ఇక ఆ కృష్ణుడి కోసం ఎదురు చూసి చూసి రాధిక తన సహనాన్ని కోల్పోయిందట. ఇక ఆ విరహ బాధతో తాను మరణానికి దగ్గరైనట్లుగా భావిస్తూ ఇక తదుపరి జన్మలోనైనా కూడా ఆ కృష్ణయ్యను పొందాలనే బాధతో ఆర్తితో హరి హరి అంటూ హరినామాన్ని జపిస్తూ ఆ మరణానికి దగ్గరైనట్లుగా భావిస్తూ కృష్ణుడి కోసం పరితపిస్తూ ప్రాణాలను విడిచిపెట్టాలనుకున్నది ఆ రాధిక. శ్రీజయదేవ భణితమితి గీతం సుఖయతు కేశవ పదముపనీతం. మనందరికీ తెలుసు, చాలా రచనల్లో చివరి చరణంలో వాగ్గేయకార ముద్ర అంటే ఆ రచనను ఎవరు చేశారో ఆ రచయిత పేరు ఉంటుంది. అదేవిధంగా ఈ చరణంలో ఆ జయదేవ కవుల యొక్క పేరు చెప్పడం జరిగింది, ఆ ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, శ్రీ జయదేవుల వారిచే రచించబడి ఆ శ్రీకృష్ణుని చరణాలకు సమర్పించబడినటువంటి ఈ గీతం భక్తులకు, ఈ గీతాన్ని విన్నవారికి అందరికీ కూడా సకల శుభములను సుఖములను కలిగించుగాక అంటూ ఆ జయదేవుల వారు ఈ అష్టపదిని మంగళాశాసనాలతో ముగించారు. ఇప్పుడు మనం మొత్తం ఈ అష్టపదిని ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకసారి కలిపి పాడుకుందాం తాళంతో, రిపిటేషన్స్తో. రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. స్తన వినిహితమపి హారముదారం స్తన వినిహితమపి హారముదారం సామనుతే కృశ తనురివ భారం సామనుతే కృశ తనురివ భారం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. సరసమసృణమపి మలయజ పంకం సరసమసృణమపి మలయజ పంకం పశ్యతి విషమివ వపుషి సశంకం పశ్యతి విషమివ వపుషి సశంకం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. శ్వసిత పవనమనుపమ పరిణాహం శ్వసిత పవనమనుపమ పరిణాహం మదన దహనమివ వహతి సదాహం మదన దహనమివ వహతి సదాహం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ. దిశి దిశి కిరతి సజల కణజాలం
दिशि दिशि कीरति सजलकणजालं नयननलिनमिव विगलितनाळं नयननलिनमिव विगलितनाळं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा नयन विषयमपि किसलयतल्पं नयन विषयमपि किसलयतल्पं कलयति विहित हुताशविकल्पं कलयति विहित हुताशविकल्पं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा त्यजति न पाणि तलेन कपोलं त्यजति न पाणि तलेन कपोलं बालशशिनमिव सायमलोलं बालशशिनमिव सायमलोलं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा हरिरिति हरिरिति जपति सकामं हरिरिति हरिरिति जपति सकामं विरह विहित मरणेन निकामं विरह विहित मरणेन निकामं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा श्रीजयदेव भणितमिति गीतं श्रीजयदेव भणितमिति गीतं सुखयतु केशवा 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 सुखयतु केशव पदमुपनीतं सुखयतु केशव पदमुपनीतं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा राधिका कृष्णा राधिका कृष्णा ఈరోజు మనం చాలా అందమైన మధురమైన వింటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటటువంటి ఒక చక్కటి అష్టపదిని నేర్చుకున్నాం. ఈ అష్టపది వింటున్నంతసేపు
పాడుకుంటున్నంతసేపు మన మనసుకు కలిగే ఆనందం, ఆ హాయి అనిర్వచనీయం, మాటల్లో చెప్పలేం. మీరందరూ కూడా ఈ పాటను విని నేర్చుకొని మీరు వింటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, మీ మనసులోని భావాల్ని మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మరిన్ని నేర్చుకోవాలి అంటే మీరు మాత్రమే మన వీడియోలను చూడడం కాకుండా మీకు తెలిసిన వారికి, పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మీరు అడిగిన మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.